111 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. ఉయ్యాలవాడ బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్. కడుపు నొప్పి, వాంతులతో రాత్రంతా అవస్థ. పులిసిన పెరుగు, నాణ్యత లేని పకోడీలే కారణం. వైద్యశాలకు తరలించడంలోనూ సిబ్బంది నిర్లక్ష్యం. శనివారం రాత్రి జరిగితే ఆదివారం వైద్యశాలకు. దవాఖానాలో అత్యుత్సాహం చూపిన పోలీసులు. హైడ్రామా సృష్టించి కోలుకోక ముందే పిల్లల డిశ్చార్జి. విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ చూడండి, నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థకు గురైన విద్యార్థులను ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్తున్న 108 సిబ్బంది అంటూ చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ప్రతిరోజు అండి వార్త ఈ గురుకులాల మీద. ప్రతిరోజు ఈ గురుకులాల మీద, బీసీ గురుకులాల మీద, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని గురుకులాల మీద కూడా ప్రతిరోజు వార్త వస్తుంది. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టక పులిసిపోయిన పెరుగు పెట్టి నాణ్యత లేని పకోడీ పెట్టడం వల్ల వీళ్ళకు కడుపు నొప్పి లేచి ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపు నొప్పి లేచి వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు కాదు వాళ్ళు చేసేటివి. ఇంత దారుణమా ఇది? ప్రతిరోజు కదా మేము ప్రశ్నిస్తున్నాము. వైఫై మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ సర్కార్ని ప్రతిరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నించంగా పురుగుల అన్నం పెడుతుర్రు, పురుగుల చారు పోస్తుర్రు. విద్యార్థులను పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డి విద్యార్థులు చనిపోతున్నారు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. మీకు ఎంతమంది చనిపోయినా కానీ మీకు కళ్ళు కనిపిస్తలేవా, వాళ్ళ ఆర్తనాలు వినిపిస్తలేవా అని చెప్పి ప్రతిరోజు ప్రశ్నించినప్పుడు మానిటరింగ్ కమిటీలను వేసిర్రు. మరి అవి పనిచేస్తున్నాయా? కమిటీలు వేస్తే సరిపోదండి, దానికి రివ్యూ పోవాలి. నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి తీసుకురా, మీ మనవని తీసుకురా, నీ అల్లుని తీసుకురా, నీ బిడ్డని తీసుకురా, మీ ఫ్యామిలీ వచ్చి తిని ఆ ఫుడ్. పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి ఎక్కడ పోయినావు? నువ్వు వచ్చి తిను. మీరు తింటే కదా తెలిసేది ఆ ఫుడ్. మీకు అప్పుడు అర్థమవుతుంది. మీ అందరూ, మీ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి మీరు వచ్చి ఈ బీసీ హాస్టల్లా, ఎస్సీ హాస్టల్లా, ఎస్టీ హాస్టల్లా, మైనార్టీ హాస్టల్లా, ఈ గురుకులాల్లో వచ్చి మీరు ఫుడ్ తినండి, లేకపోతే అదే ఫుడ్ మీ పిల్లలకు పెట్టండి. పెడతారా మీరు? బుక్క కూడా మీకు దిగదు. ఇలాంటి ఫుడ్ మీరు పెట్టేది? ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాం. సిగ్గుండాలి మీ ప్రభుత్వానికి. విద్యార్థి అంటే లెక్కలేదా? విద్యార్థి జీవితం అంటే లెక్కలేదా? గురుకులాలు నడపలేదు కాకపోతే మీ ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేయి. వాళ్ళు చనిపోతున్నారు కదా విద్యార్థులు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు ఆత్మహత్య చేసుకుంటారు, ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారు. రోజు ప్రతి సోషల్ మీడియా చూస్తలేవా? మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తలేదా నీకు వార్త? ప్రతిరోజు విద్యార్థులు దవాఖానలో అడ్మిట్ అవుతున్నారు, ఆ నొప్పి భరించలేక చనిపోతున్నారు. కొంతమంది ఆ హాస్టల్లో ఉండలేక ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చింది చదువుకోవడానికి. నువ్వు చదివి అందించలేకపోతే మీదే ప్రభుత్వం, నీదే ప్రజాపాలన. నువ్వేం చదువు అందిస్తున్నావు పిల్లలకు? ఇప్పటికైనా మేము ప్రతిరోజు చెప్తున్నాం. ఖచ్చితంగా దీని మీద మానిటరింగ్ కమిటీలు కరెక్ట్గా పనిచేయాలి. కలెక్టర్లు పోవాలి, మంచి నాణ్యమైన భోజనం అందించాలి, విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించాలి, మంచి చదువు చెప్పించాలి. ఏంటండి ఇది? ప్రతిరోజు ఇదే నా వార్తలు. మీ ప్రభుత్వాన్ని చేత కాకపోతే దిగిపోండి. పిల్లల జీవితాలతో ఆటలాడుకోవద్దు, విద్యార్థుల జీవితాలతో.